முதல் முஜ்வ மோதி இசை கெழுமே ஈழங்கள் பாடின பின்னர் திரள்கள் கந்தர்வர் இவர் கண்கள் கண்ணுமையக்கம் பத்ததே யாவி முதல் முஜ்வ மோதி இசை கெழுமே ஈழங்கள் பாடின பின்னர் திரள்கள் கந்தர்வர் இவர் கண்கள் எல்லாம் கலந்து பேசின பேச்சரவம் கேட்கலையோ பேய பெண்ணே காசம் பிறப்பம் கலகலப்ப கை பேத்து வாசன குஜிலாக்கிய Govinda,
शिवङ्कराय सर्वेषां श्रीरक्षेशाय मङ्गलम्। विदग्धाय महाप्राज्ञे भाष्यकाराय मनो रामचन्द्र प्रचोदयात्। तन्नो सीता प्रचोदयात्। तन्नो लक्ष्मण प्रचोदयात्। तन्नो हनुमान् प्रचोदयात्। तन्नो कृष्ण प्रचोदयात्। तन्नो नरसिंह प्रचोदयात्। गोविंदा सर्वेषां प्रथमाचार्यं श्रीनिवासं अहं भजे। पाण्डे विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी। Jaya Mangala Muni
నీకు జగజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా. ஆலிமலை கண்ணா ஒன்றுனே கை கரவேல் ஆலையழு புக்கு முகந்த உடார்த்தேரி ஊழி முதல்வா பருவம் போல் மை கரத்து மாளியந்தோளுடை பத்மநாபன் கையில் ஆள் போல் மின்னே வலம்புரி போல் நின்றதிரிந்து தாராதே ஷாரங்க முதைத்த செரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ ரெம்பாவாய் ஆளிமலை கண்ணா ஒன்றொன்றே கைகரவேர் மண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையாம் ஆடிக்கொடுத்தார் மாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்தார் சுடர்பொடியே தொல்பாவை பாடியருள வல்லார் அல்வலையான் நாடினே வேங்கடவர்க்கு என்னை விதி என்ன விம்மாத்தம் கடமா நமே நலகு ஆண்டாள் திவ்ய இருவடைகளே சரணம். श्रीमते रामानुजाय नमः. श्री गोदादेव्यै नमः. ओं श्री सुदर्शनहेतनाजाय नमः. श्री हरवीरमङ्गापद्मावती गोदादेव च श्री श्रीनिवासपरब्रह्मणे नमः. श्री धर्मपुरी लक्ष्मीनारसिंहपरब्रह्मणे नमः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠిని అలంకరించినటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసానుదాసుడు అమ్మ శరణదాసుడు మీ అందరికీ ఆచార్యుల అమ్మవారి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాస ఉత్సవంలో నేడు 4వ రోజు. నేడు కూడా అమ్మవారు స్వామివారిని ఒక నామముతో పలుకుతూ పాట పాడింది. ఆళి మలై కన్నా. ఆళి గంభీరమైనటువంటి స్వభావము కలవాడా అనే ఒక నామాన్ని తీసుకొని ఈరోజు పాట పాడింది. ఈ పాట కూడా, ఈ పాశురము చాలా విశేషమైనటువంటి పాశురం. ఎందుకు అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంటే కరువు కాటకాలు ఎప్పుడు వస్తాయి? నీళ్లు లేనప్పుడే వస్తాయి. వర్షాలు లేకుంటే కరువు కాటకాలు వస్తాయి. ఆ సమయంలో ఈ పాటని సామూహికంగా పారాయణం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది మనకి రుజువు చేసిన వారు పెద్ద జీయర్ స్వామి వారు. ఎవరు కూడా చూడలేరు, చాలా వయసులో ఉన్నవారు చూశారు పెద్ద జీయర్ స్వామి వారు. ఆయన సాక్షాత్ రామచంద్ర స్వామి, నడిచేటువంటి రామచంద్ర స్వామి. అతను తిరుపతిలో కరువు ఏర్పడ్డప్పుడు అక్కడ ఒక 1000 మంది పైనను కూర్చుండబెట్టేసుకొని ఈ పాశురాన్ని అనుసంధానం చేశారు. విపరీతమైనటువంటి వర్షం పడ్డది. అంత అద్భుతమైనటువంటి పాశురం. మరి దీంట్లో ఏమున్నది? అయితే నిన్నటి వరకు అమ్మవారు నియమాలు చెప్పింది. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేటువంటి నిన్నటి వరకు అమ్మవారు చెప్పింది. మరి వ్రతం చేయాలి అంటే శుద్ధి కావాలి. మొదలు శరీర శుద్ధి, బాహ్య శుద్ధి కావాలి. బాహ్య శుద్ధి కావాలంటే మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. మరి స్నానం చేయాలంటే నీళ్లు కావాలి కదా. నీళ్లు ఇచ్చేవాడు ఎవరు?
ఎవరు? వరుణదేవుడు. ఆ వరుణదేవుణ్ణి మరి ఇక్కడ ప్రార్థన చేస్తుందా అమ్మ? ప్రార్థన చేయడం లేదు, ఆజ్ఞాపిస్తుంది. ఎందుకు ఆజ్ఞాపిస్తుంది అంటే పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అప్పచెప్పాడు. వరుణుడికి వర్షాలు పడివేయమని, వాయువుకి గాలి చక్కగా వీచుమని, అగ్నిదేవుడికి అగ్ని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీ అప్పచెప్పాడు పరమాత్మ. ఈ డ్యూటీలో ఎవరైనా లోపం చేస్తే వెంటనే వాని పోస్ట్ పోతుంది, మళ్ళీ వేరేవాడు వచ్చి కూర్చుంటాడు. కనుక అక్కడ ఆజ్ఞాపిస్తుంది. మరి పరమాత్మకు ఎవరంటే బాగా ప్రీతి? భక్తులంటే బాగా ప్రీతి. తన భక్తులంటే తనకు ప్రీతి. పరమాత్మ నారదు అడుగుతాడట, అయ్యా మీరు ఎక్కడ ఉంటాడు అని. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా అని చెప్పాడు. నా భక్తులు ఎక్కడైతే నన్ను భజిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసి ఉంటాను అని చెప్తాను. అందుకొరకే కలియుగంలో తపస్సుకు అన్న అద్భుతమైనటువంటిది నామాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఎంత భజన చేస్తే, ఎంత నామము చేస్తే అంత వైభవం వస్తుందట. అందుకొరకే మనము ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని భజిస్తూనే ఉండాలి. నారదుడికే చెప్పిండు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా. అయితే ఇక్కడ అమ్మవారు వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఏమని అంటే వర్షం కావాలి, మేము ఏం చేయాలి? కాత్యాయని వ్రతం చెయ్యాలి. కనుక దానికి రంగం సిద్ధం కావాలంటే మొట్టమొదలు మేమంతా శుద్ధి కావాలి, కనుక వర్షం కావాలి. వర్షం ఎట్లా పడాలన్నటువంటిది కూడా అమ్మ చెబుతుంది. నీ ఇష్టం ఉన్నట్టు పడొద్దు, నేను చెప్పిన మాదిరిగానే పడాలి అని చెప్తుంది. ఎలా పడాలట? ఎత్తైన కొండల మీద వర్షం పడాలన్నట. మొత్తము ఊరు బయట వర్షం పడాలన్నట. పడితే ఆ ఎత్తైన కొండల మీద పడ్డటువంటి వర్షం అంతా కూడా ఏమవుతుంది? పల్ల ప్రాంతాలకు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఎలా పడవాలి అంటే సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళమంటుంది వరుణదేవుణ్ణి. వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి, కడుపు నిండా మనం భోజనం చేస్తే తర్వాత ఏమొస్తుందండి? ఒక శబ్దం వస్తుంది, భయం అనే శబ్దం వస్తుంది. అంటే సంపూర్తిగా అయిపోయింది అన్నమాట. ఆ విధంగా ఒక శబ్దాన్ని చేసి ఆకాశంలోకి వెళ్ళమంటున్నది. ఎలా వెళ్ళాలి అంటే నిండు చూలాలు, అంటే ఇక రేపో ఎల్లుండో ప్రసవించేటువంటి స్త్రీ ఒక నిండు కుండను పట్టుకొని చంకల పెట్టుకొని మెట్లు ఎక్కుకుంటూ ఎలా వెళ్తుందో ఆ విధంగా నెమ్మదిగా వెళ్ళమంటుంది. వెళ్ళిన తర్వాత ఒకసారి స్వామివారి చేతిలో ఉన్నటువంటి సుదర్శనం ఎట్లయితే మెరుపులు మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా ఒకసారి మెరుపులు మెరిపియమంటుంది. ఆ తర్వాత స్వామివారి ఎడమ చేతిలో ఉన్నటువంటి తెల్లని శంఖానాదం ఏ విధంగా శబ్దం చేస్తుందో ఆ విధంగా శబ్దాలు చేసి వర్షాన్ని కురిపియమని చెప్తుంది. అంతేనా? వర్షం పడే కదా ముందు మెరుపులు వస్తాయి, తర్వాత శబ్దాలు వస్తాయి. కరెక్టేనా? అమ్మవారు చెప్పింది కూడా కరెక్టే చెప్పింది. ఆ విధంగా కురిపించు అని చెప్పింది. మరి ఇక్కడ దీంట్లో ఆంతర్యం ఏం చెప్పింది అంటే వర్ణదేవుడికి ఉన్ను ఆచార్యుడికి, గురువుకు మధ్య సంబంధం చెబుతుంది అమ్మవారు. వర్షము ఇక్కడ అక్కడ అనేటువంటి స్థలాన్ని చూడదు. అది మంచి స్థలమా చెడు స్థలమా కాదు, వర్షం పడుతూనే ఉంటది. అట్లే గురువు కూడా వీడు మంచివాడా చెడ్డవాడా అని చూడడు. అందరికీ కూడా చదువు చెబుతాడు. ఒక క్లాసులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటే పాఠం చెప్తాడు అందరికి కూడా. అట్లా ఉంటాడే గురువు అంటుంది. మళ్ళీ ఎలా చెప్తుండు అంటే అమ్మవారు ఎలా చెప్తుందంటే దాంట్లో కొంతమంది క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని ఎవరైతే డల్లర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉన్నారో వాళ్లకు వీళ్ళను తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా చదువు చెప్పమని చెప్పేసి మళ్ళీ చెప్తాడట గురువు. దాంట్లో గురువు ఎట్లా ఉండాలంటే అందరినీ సమంగా చూడాలన్నట. కొంతమందిని ఇది దగ్గర తీసుకొని కొంతమందిని దూరం చేయవద్దట. ఇంకా ఏం చెప్పిండు అంటే ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి? దగ్గరికి తీసుకొని చదువు చెప్పాలి. ఆ విధంగా చేస్తేనే వాడు గురువు, లేకపోతే గురువు కాదు అని ఇవాళ అమ్మవారు వర్ణదేవుడికి ఆచార్యుడికి మధ్య సంబంధము చెప్పింది. ఆచార్యుడు ఎలా ఉండాలి అంటే
అందరినీ సమానంగా చూడాలి. అందరికీ తన దగ్గర ఏదైతే ఉందో విద్య అంతా కూడా దారపోయాలి అని చెప్పింది. ఏదైనా పోతుంది కానీ జ్ఞానం మాత్రము ఎప్పటికీ తరగదట. ఏదైనా జరుగుతుంది, ద్రవ్యము కానీ ధనము కానీ అన్ని జరుగుతాయి, కానీ ఏమి తరగంది ఏమిటిది? జ్ఞానం ఒక్కటే. ఎంత చెబితే అంత పెరుగుతుందట జ్ఞానం. కనుక జ్ఞానాన్ని ఆచార్యుడు అందరికీ బోధించాలని చెప్పేసి ఈరోజు అమ్మవారు మార్గశీర్ష స్నానాని కొరకు వరుణదేవుణ్ణి ఆజ్ఞాపించింది. ఇవాళ అందరూ కలిసి రేపటి రోజు మార్గశీర్ష స్నానం చేస్తారు. చేసిన తర్వాత అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఏ కార్యక్రమం చేసుకున్నా, భగవంతుడి కార్యక్రమం కాకుండా ఇంట్లో కార్యక్రమం చేసినా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ పెడతారు. ఎట్లా చేయాలి, ఏం కథ, ఏం లక్షణము, వచ్చిన వాళ్ళు ఎలా చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. అలా రేపు అమ్మవారు వాళ్ళ గోపికలతోని కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎల్లుండి నుండి మనము ప్రారంభం చేసుకుందాము వ్రతము. కనుక ఎవరు ప్రొద్దున లేస్తే వాళ్ళు వెళ్ళి ఇంకో వాళ్ళను లేపాలి అనేటువంటి నియమాన్ని అది రేపు అమ్మవారు చెబుతుంది. రేపు గోపికలంతా కూడా సమావేశం అవుతారు. జై శ్రీమన్నారాయణ. అమావాస్య వస్తుంది కానీ శుక్రవారం రావడం అనేటువంటిది చాలా విశేషం. కనుక సాయంకాలము 6:30 సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేస్తున్నాం. సాయంకాలము 6:30 సామూహిక కుంకుమార్చన. ఎవరు వస్తే ఇవాళ చేసేటువంటి కార్యక్రమము 1000 ఫలం వస్తుంది. శుక్రవారము అమావాస్య ధనుర్మాసం రావడం. కానీ దాన్ని మీరు ఎంతమంది ఉపయోగించుకుంటారో. వచ్చేటప్పుడు మంగళహారతి, తర్వాత ఒక కలశం చెంబు తెచ్చుకోండి. అదేవిధంగా మీ భర్తలను కూడా తెచ్చుకోండి. అంటే వాళ్ళు పనుల్లో ఉంటారు కనుక వాళ్ళ యొక్క కండువ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. ఖచ్చితంగా 6:30 ప్రారంభం చేస్తాము. మీరు మంగళహారతి కలశం చెంబు తీసుకొని రావాలి. ఖచ్చితంగా 6:30 ప్రారంభం చేసేసి మళ్ళీ గంట సేపు కార్యక్రమం సహస్రనామార్చన చేపిస్తాను. లక్ష్మీ సహస్రనామ అర్చన విశేషమైనటువంటి అర్చన. కనుక వచ్చేసి కార్యక్రమంలో పాల్గొనండి. ఆ అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఆడవాళ్ళకి కావలసింది ఏమిటండి? హరం విష్ణు ప్రవర్తతాం, హరం విష్ణు ప్రవర్తతాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వామి పుణ్యము పుణ్యము ఈ జన్మధన్యము.